వెల్కమ్ టు వెంకీ ముచ్చట్లు. ఈరోజు ఏం ముచ్చట్లు అంటే, గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో నేల బాగా తడిచింది. కదా, మొక్కలు ఏమన్నా వేస్తే వస్తాయి కదా అని చిన్న థాట్తో మాకున్న చిన్న ప్లేస్లో వంగ, మిరప నారు పోద్దామని క్లీన్ చేసేసా. అందులో రాళ్ళు రప్పులు ఉంటే తీసేసాను అనమాట. తీసేసి పార ఉండేసరికి పారతో దాన్ని నరికేసి చదును చేసిన తర్వాత వంగ మిర్చి నారు పోసేసి ఎప్పటి నుంచో ఒక ప్లేస్లో మొక్క పెంచాలి అని అనుకున్నా. ఆ ప్లేస్లో మొక్క పెట్టిన ప్రతిసారి చనిపోతుంది అనమాట. అట్లానే ఊరుకోకుండా మళ్ళీ ఇంకో మొక్క పట్టుకొచ్చి పెట్టేశా, మామిడి మొక్క. మొత్తానికి నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. ఈ దేశంలో కానీ ఇతర ఏ దేశంలో ఉన్న రైతులకైనా సెల్యూట్. ఎందుకంటే అంతమందికి అన్నం పెడుతున్నారు కదా, వాళ్ళ కష్టాన్ని మనకి పెడుతున్నారు. ఒక మొక్క పెరగడానికి విత్తనం నుండి అది ఎదిగి చేతికొచ్చేదాకా ఎంతో శ్రమిస్తారు. చాలా శ్రమ పడాలి. కష్టాన్ని కూడా సుఖంగా భావించి చేస్తారు. అందుకని అంత చేయగలరు. చాలా గ్రేట్. అండ్ అట్లాగే మన సమాజంలో అక్కడక్కడ ఎక్కడో కొంత ఉంది. ఏంటంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేయకూడదని, చదువుకోవడం కేవలం ఒక ఉద్యోగం కోసం మాత్రమే అనేసి, వ్యవసాయం ఏదో తక్కువ పని అన్నట్టు కాదు. అన్ని పనులు ఒకటే కదా. అలాంటప్పుడు స్టడీ చేసినోడు చేయనోడు చేయొచ్చు, తప్పులేదు. ఈ ధారణ అయితే ఉంది, చదువుకున్న వాళ్ళు చేయకూడదు. అరే దీనిగా నువ్వు చదువుకుంది వ్యవసాయం చేయడానికా అంటారు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ ఉంది. కానీ చెప్పాల్సింది ఏంటంటే, వ్యవసాయాన్ని తక్కువ చేసి చెప్పకండి. అన్ని పనులు ఒకటే, ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోవాలి. అలానే మన పేరెంట్స్లో కూడా ఈ ధారణ ఉంది. సో ఇది పోతే బాగుంటుంది. జాబ్ చేసేవాడన్నా వ్యవసాయం చేసేవాడన్నా కానీ తినేది అన్నమే. సో ఈ ఎడ్యుకేషన్లో కానీ మన పేరెంటింగ్లో కానీ అన్ని పనులు ఒకటే అని చెప్పాలి. అలాంటి స్టేజ్ రావాలి. అసలు ఈ పని ఎక్కువ పని తక్కువ అని పిల్లలకి చెప్పకూడదు. చిన్నప్పటి నుంచే అన్ని పనులు ఒకటే అని చెప్పాలి. అప్పుడే వాళ్ళల్లో కూడా ఈ డిస్క్రిమినేషన్ ఉండదు. సో నాకైతే ఇట్లా అనిపించింది. సో షేర్ చేసుకున్నాను. అండ్ ఇది ఇవాల్టి ముచ్చట్లయితే. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. Thank you so much.